కర్నూలు మునిగింది వాళ్ళ యొక్క అత్యాశకు. దాని తర్వాత ఇక్కడ కూడా ఏమైపోయిందంటే ఈయన మనకు అక్కడ మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ఉన్నది, అండర్ గ్రౌండ్ పవర్ హౌస్. దానికి ఒక ఆడిట్ టన్నల్స్ ఉన్నాయి, అంటే ఎయిర్ రావడానికి పోవడానికి. అది శ్రీశైలం వాటర్ లెవెల్ అంతా వచ్చే వరకు అందులో నుంచి లోపలికి వచ్చే ప్రమాదం ఏర్పడితే దాన్ని క్లోజ్ చేయడానికి అక్కడ వ్యవస్థ లేదు ఇమీడియట్గా. వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు మొత్తం వాళ్ళ మెన్ను మెషినరీ అక్కడికి పంపించి దాన్ని కాపాడినరండి. ఆ విధంగా జయప్రకాష్ని మనం అప్రిషియేట్ చేయాలి. దే హ్యావ్ సేవ్డ్ అవర్ పవర్ స్టేషన్. కానీ వాళ్ళు ప్రొటెక్షన్గా ఏదైతే పెట్టుకున్నారో ఆ పిట్టుకు కొంతనే 1 మీటరు మందం కాంక్రీట్ పెట్టుకున్నారు, ఇంకో 2 మీటర్లు కాంక్రీట్ పెట్టేసుకున్నట్టయితే ఓవర్ ట్యాప్ కాకపోతుండే. కానీ ఈలోగా అక్కడ ఓవర్ ట్యాప్ అయిపోయి మొత్తం వాళ్ళ పిట్టు మొత్తం నిండి టీవీ అంతా కాపాడగలిగారు, కానీ వాళ్ళది పోయింది. పోయిన తర్వాత వాళ్ళు దాన్ని మొత్తం నిండిపోయింది పిట్టు. ఇక వర్క్ స్టార్ట్ అవుతుందంటే పిట్టు మునిగింది, దురదృష్టం. ఇక వాళ్ళు అప్పటికే కొంత ఆర్థికంగా ఆ కంపెనీ కొంచెం డోల్డ్రమ్స్లో ఉన్నది, ఇమీడియట్గా పైసలు పెట్టలేకపోయాను. కానీ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు ఒక 100-200 కోట్ల అడ్వాన్సులు ఇచ్చి 2009లో అక్టోబర్లో జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఆ అడ్వాన్సులతోని మళ్ళీ మొత్తం డీవాటరింగ్ చేసి దానికి రిపేరు రీప్లేస్లు అన్నీ చేసి మళ్ళీ ఒక 2011 జూన్లో స్టార్ట్ చేశారు. ఇన్లెట్ నుంచి 2011 జూన్లో అయింది, జూన్ 22కి ఏదో అయింది. అక్కడి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు అక్కడి నుంచి ఒక 9-10 కిలోమీటర్ల దాకా అయింది. అక్కడి నుంచి కూడా అటువైపు నుంచి అంటే 11 నుంచి అంటే దాదాపు ఒక 3 సంవత్సరాల్లో అంతే కదా. 3 సంవత్సరాలలో వాళ్ళు బాగానే ఒక 10 కిలోమీటర్లు అందాజా 10 కిలోమీటర్స్ ఇప్పటికే 13 కిలోమీటర్ 14 కిలోమీటర్ ఇది 14 అయింది, అది 10 అయింది. ఎంత అయింది? 23-24 కిలోమీటర్లు సగం అయింది. తెలంగాణ వచ్చే వరకే అయింది. అదే వాళ్ళది పీరియడ్. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళది పరిస్థితి ఇంకా ఆగమైపోయింది. కంపెనీ వాళ్ళు ఎవరైతే దాన్ని కాంట్రాక్టర్ చేస్తున్నారు, జయప్రకాష్ అసోసియేట్స్. ఇక వాళ్ళ అన్నీ సీజ్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రాపర్టీ సీజు, బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేని పరిస్థితి. ఇక వాళ్ళు దాని తర్వాత కంపెనీసే 12 ఈ మన బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవే కన్సోర్టియంగా ఏర్పడి ఒక్కొక్క వర్క్ను ఒక్కొక్క బ్యాంకు తీసుకున్నది. ఈ బ్యాంకు నాకు తెలిసిన సమాచారం ఏదో ఐసిఐసి బ్యాంకు ఢిల్లీ వాళ్ళు కింద ఉంటుంది, ఏ బిల్లు వచ్చినా వాళ్ళకి పోతుంది. మళ్ళీ వీళ్ళు రిక్విజిషన్ రాసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి చెక్ ఇస్తారు అన్నట్టు వీళ్ళకి, మళ్ళీ వీళ్ళ ఖర్చులకు. 50 కోట్ల వర్క్ బిల్లు వచ్చింది అనుకో, వీళ్ళ రిక్విజిషన్ 40కి వచ్చింది అనుకో, 40 ఇస్తాడు, ఆ 10 పట్టేసుకుంటాడు, ఇక వానికి అప్పులకు జమ చేసుకుంటాడు. ఇక అదే చేయగలుగుతాడు వాడు, అంతకంటే ఇంకేం చేయగలుగుతాడు. ఇక అయితే ఆ విధంగా నడుస్తున్నది పని. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏడుకొచ్చిందంటే ఒకసారి బేరింగ్ పోయింది అవుట్లెట్లో. బేరింగ్ పోయి 2 సంవత్సరాలు పనే లేదు. అంటే 25 కోట్లు ఉంటుంది అంతే బోరింగ్ మిషన్ ఏమో ఇక అంటారు, అది కూడా మరి ఎక్కువనే. వీళ్ళు 50 అంటారు, ఏదో అంటారు. 50 ఏంది నీ లెవెల్ ఉన్నవానికి ఏంది అసలు తెచ్చుకోవాలి కదా, ఒకటి పెట్టుకోవాలి కదా. ఇంకోటైతే స్టాక్ పెట్టుకుంటాడుగా, మళ్ళీ తేవాలంటే మళ్ళీ అదైతే అందులో ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అయింది. అప్పటికి 10 ఏళ్ళ తర్వాత బేరింగ్ పోతే అసలు ఆ టెక్నాలజీ అబ్సల్యూట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు స్పెషల్గా నీ గురించి ఓ డ్రాయింగ్ పంపిస్తే ఆ డ్రాయింగ్ ప్రకారంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. నీకు రెడీమేడ్ స్పేర్ పార్ట్స్ లేవు ఇప్పుడు. నీది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం టెక్నాలజీ ఇది, కాబట్టి రావాలంటే లేదు. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ కూడా వీళ్ళకు మళ్ళా కొన్ని పైసలు అడ్వాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు కూడా ఇచ్చిర్రు. ఇస్తే మొత్తం తీసుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే అంతమంది బ్యాంక్ గ్యారెంటీస్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు 100 కోట్లు నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, కావాలి 100 కోట్ల మందమన్నా నువ్వు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి కదా గవర్నమెంట్ కు. మనం బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి లేదు.
లేనప్పుడు మరి నాకు బేరింగ్ పోయింది, అది పోయింది, నాకు అడ్వాన్స్ కావాలి, అది ఇది అన్నట్టు ఇస్తాం రా భయ్. కానీ మరి బ్యాంక్ గ్యారెంటీస్ అయ్యి బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చిన వరకే మనం ఇవ్వగలిగినాం అన్నట్టు. కొన్ని ఇక్కడ కూడా ఇచ్చిండ్రు, ఒకసారి 100 కోట్లు ఇచ్చారు, ఒకసారి 50 కోట్లు ఇచ్చిండ్రు. అట్లా నేను చెప్తున్నా కదా, వాడు అంత పెద్ద కాంట్రాక్టర్, వాడు సర్దార్ సరోవర్ కట్టినటువంటి కాంట్రాక్టరు. నేషనల్ లెవెల్లో ఈరోజు ప్రైవేట్ రంగంలో హైడ్రో పవర్లో ఈజ్ ద టాప్ మ్యాన్. హైడ్రో పవర్లో వాడే టాప్. తర్వాత వానికి మొత్తం భారతదేశంలో ఉన్న టాప్ 10 సిమెంట్ ఫ్యాక్టరీస్ అంటే అందులో 5 వీనివే వెళ్తాయి. జేపీ మన దగ్గర కూడా జగ్గేపేటలో జేపీ సిమెంట్ కట్టిండు, అమ్మేసిండు వాడు. అమ్మాల్సి వచ్చింది అన్ని వాడు అప్పులు అది తీరడానికి. దాని తర్వాత వానికి 5 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 5. మరి అంత పెద్ద కంపెనీ ముషరఫ్ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి ఆగ్రాలో ఈయన హోటల్లో చర్చలు జరిపారు అప్పుడు, ఆగ్రా ముషరఫ్ వచ్చినప్పుడు. మరి అటువంటి వాడు చేయడం అనుకుంటామా? మొత్తం లాస్ట్కి వచ్చే వరకు ఒక బేరింగ్ గురించి అని 2 ఏళ్ళు ఆపి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి అది కొన్ని నెలలు నడిచింది, మళ్ళీ అది తప్పంది. 2023 నుంచి ఈ రోజు వరకు కూడా బేరింగ్ ఇంతవరకు వస్తుందంటే ఇంతవరకు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వాళ్ళకు కావాల్సినటువంటి బిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఇచ్చేసింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు ఇచ్చింది. అందరు ఎవ్వరు కూడా ఎక్కడండి ఇంకా అది ఇచ్చి ఇంకా అడ్వాన్స్ ఇంకా ఇస్తుంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఇప్పుడు వీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నట్టు ఏమి ఇవ్వకపోవు గవర్నమెంట్. వీని తీస్తే ఇంకొని పెడితే ఇంకా 5 ఖర్చు అయ్యేటట్టుంది. ఇది చేయకపోతే పూర్తి ఇప్పుడు చేయకుండా అట్లనే ఉంటే ప్రజలు ఊకోరు. ఇంకా అందరు ఏదో అంటారు గవర్నమెంట్ దీన్ని చేస్తలేదని. వానికి ఇష్టం లేకున్నా ఒక్కోసారి ఇష్టం చూసిన కొన్ని పనులు అవుతాయి. ఇక పొనీర వానికి వదిలేసేవాడిని, ఇక వాడిని వదిలించుకుందామని కూడా కొన్ని చేస్తారు. వాళ్ళు వదిలించుకుందామని పైసలు ఇచ్చినాయి ఘటనలు ఉన్నాయి ప్రభుత్వాలు. అంటే ఇష్టంగా కాదు, అయిష్టంగా కోపంగా కూడా మాట్లాడిండ్రు.